అభివృద్ధి చెందుతుంది. రైట్, మళ్ళీ వస్తున్నారు మాధవరెడ్డి గారు. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ట్రాన్స్ఫర్లు పెరిగిపోతా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం పడిపోతే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీ అంటే ఒక్కసారి ఎన్నికైతే ఖచ్చితంగా 6 సంవత్సరాలు ఉండి తీరాల్సిందే. అలాంటిది ఎమ్మెల్సీలు సైతం కూడా వలసలు వెళ్ళిపోతున్నారు, పార్టీ మారుతున్నారంటే ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? రైట్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దవారందరికీ కూడా నమస్కారం. మంచి క్వశ్చన్ అడిగారండి బ్రహ్మనాయుడు గారు. సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూడా పార్టీలు మారి జగన్మోహన్ రెడ్డి గారిని వీడి పవన్ కళ్యాణ్ గారు వెనకాల చేరుతున్నారు అనేది జనసేన పార్టీకి చాలా శుభ పరిణామంలా కనపడుతుంది. ఒప్పుకుంటారా ఇప్పుడైనా? అంటే ఎప్పుడు మీరు వ్యతిరేకిస్తా ఉంటారు కదా. ఏం లేదు, అలా ఎందుకు. ఇప్పుడు రైట్, ఎమ్మెల్సీ గారు రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఓపెన్ గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలా మర్యాదగా చూసుకున్నారు, ఆయనతో నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో నాకు టికెట్ ఇవ్వలేకపోతుంది, నాకు టికెట్ లేదని చెప్పారు. కాబట్టి ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుని నేను ఆ పార్టీలోకి మారుతున్నాను అని చెప్పారు. ఆయనకి పోటీ చేయాలని ఉంది, పోటీ చేయాలని సమాజంలో ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పేసి డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఉంది. కాబట్టి జనసేన పార్టీలో కార్యకర్తలు ఎక్కువ, నాయకులు తక్కువ, కాబట్టి అక్కడ ఆ వ్యాక్యూమ్ ఉంది, కాబట్టి ఆయన దాన్ని క్యాష్ చేసుకున్నాం. సో దాన్ని ఆయన వైపు నుంచి విజయంగా చూడాలి, జనసేన పార్టీ వైపు నుంచి మరి ఎలా చూస్తారనేది చూడాలి. రెండోది ఏంటంటే, సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన మార్చి సమాజం చూపించింది అనేది నా విశ్లేషణ. రబ్బర్ చెప్పులు రాజకీయం చేస్తాను, సామాన్యుని కూడా అసెంబ్లీ వైపు నడిపిస్తాను, చాలా మార్పులు పవన్ కళ్యాణ్ గారు వస్తే, సార్ చెప్పినట్టు, రెడ్డి గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు వస్తే అబ్దుల్ కలాం గారి లాగా అద్భుతాలు చేస్తారు సమాజంలో అని చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు వెళ్తున్నారు, సమాజంలో ఏం మార్పు రాలా. లబ్బర్ చెప్పులు రాజకీయం పోయి ఆయనలో మార్పు వచ్చి ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కావాలి. రాజకీయ నాయకులను తయారు చేసిండు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని కార్యకర్తలు కాదు, మమ్మల్ని రాజకీయ నాయకులను తయారు చేశారు 10 సంవత్సరాలు. దానికి ఎగ్జాంపుల్ నేనే. నన్ను రాజకీయ నాయకుడిగా, ఒక లీడర్షిప్ గా, ఒక ఇన్ఛార్జ్ తీసుకొచ్చింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సార్ ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. చూసాను గత ఎలక్షన్ లో, తెలంగాణ ఎలక్షన్ లో మీ నాయకత్వ పటిమ, లేకపోతే నోటాతో పోటీ అన్ని చూసాము. అంటే నోటాతో పోటీ కాదండి, మేము మొదటిసారి ఎలక్షన్ లో వెళ్ళాము, తెలంగాణలో మొదటిసారి ఎలక్షన్ లో వెళ్ళాము, నిజాయితీగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యంగా మాకు వచ్చిన ఓట్లు. 8 సీట్లు ఇస్తే బ్రహ్మనాయుడు గారు 4 సీట్లు అర్ధరాత్రి మళ్ళీ బీజేపీ వాళ్ళకి కండవా వేసి తెచ్చుకుని పోటీ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు నాకు బాగా గుర్తు, నేను బాగా ఫాలో అవుతాను తెలంగాణ మీద పూర్తి అవగాహన లేదనుకుంటాను, మీరు ఇక్కడ వెంకటేష్ గారు మీరు చేసిన దాంట్లో మీరు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 8 సీట్లు 4 సీట్లు బీజేపీ వాళ్ళంటే ఒకే ఒక్క కూకట్పల్లి ప్రేమ్ కుమార్ గారు, ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు గతంలో, ఆయన మాత్రమే బీజేపీ జనసేనకు వచ్చారు. మిగతా 7 కూడా జనసేన కార్యకర్తలు, కంప్లీట్ గా వాళ్ళ నాయకులు కూడా కాదు, జనసేన కార్యకర్తలు 7. సపరేట్ గా లిస్ట్ సార్ట్ అవుట్ చేసి పెడతాను. పెడుదురు. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో క్రిస్టల్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మీరందరూ కష్టపడండి, నేను వలస రాజకీయాలను ప్రోత్సహించను, ఎలక్షన్ టైంలో వాడినో వీడినో తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి మీ మీద వద్దను, మిమ్మల్నే రాజకీయ నాయకులుగా ప్రొజెక్ట్ చేస్తాను ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు వచ్చేపాటికి ఆ పార్టీలోంచి మాకు ఎంతమంది వస్తా ఉంటున్నారు, ఈ పార్టీలోంచి మాకు ఎమ్మెల్యేలు వస్తా ఉంటున్నారు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇన్నాళ్ళు ఇక్కడ రాజకీయ, ఇప్పుడు మీరే గత డిబేట్ లో మీరే అన్నారు, ఇక్కడ చెల్లని రూపాయి ఇంకో చోట చెల్లుతుందా? వైసీపీలో చెల్లని ఎమ్మెల్యేలు జనసేనలో చెల్లుతారా? ఏవో శంఖంలో పోస్తేనే కదా తీర్థం అయ్యేది. అది శంఖం అని ఎవరు అనుకుంటున్నారు? శంఖం అని ఎవరు చెప్పారు? ఎవరైతే జాయిన్ అవుతున్నారో, ఎవరైతే అభ్యర్థులు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్తున్నారో ఆ అభ్యర్థులు అనుకున్నారు జనసేన శంఖం కాబట్టి మేము అందులోకి వెళ్తే తీర్థం అవుతాం, వైసీపీలో ఉంటే మేము. అది ప్రూవ్ అయిన తర్వాత కదండి చెప్పాల్సింది, అది ప్రూవ్ అయిన తర్వాత. ప్రజెంట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ద వర్డ్స్
డెలివర్డ్ బై పవన్ కళ్యాణ్ టువర్డ్స్ హిస్ ఫ్యాన్స్. నేను మిమ్మల్ని నాయకులుగా చేస్తా, మీలోంచి నాయకత్వాలను బయటకు తీస్తా, నేను వలస రాజకీయాలను ప్రోత్సహించను అనేది ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చినటువంటి ఒక స్టేట్. సో ఆయన తీసుకున్న అభ్యర్థుల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరో కూడా క్రిమినల్ ఇమేజ్ ఉన్న వాళ్ళు లేకపోతే హత్యా రాజకీయాలు చేసిన ఫ్యాక్షనిస్టులను ఆయన తెచ్చుకొని పెట్టి వారికి టికెట్లు ఇచ్చి ముందుకు ప్రోత్సహించినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్న అసలు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షన్ ఎక్కడ ఉందండి? ఈ రాష్ట్రంలో ఫ్యాక్షన్ ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో నేను 5 సంవత్సరాలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి చెప్పను. గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఫ్యాక్షన్ ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దగ్గర నుంచి 2014 నుంచి 2024 మనం రేపో ఎల్లుండ 2024కి వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడైనా ఫ్యాక్షన్ జరిగిందా? నియోజకవర్గం గుర్తులేదు, రాయలసీమకు చెందిన ఆయన అత్యంత దారుణంగా చెప్పారు. ఫ్యాక్షన్ లేదని మీరంటే అలాగా కొన్ని ఫ్యాక్షన్ లేదండి. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కార్యకర్తని బ్రహ్మయ్య అనేటువంటి తెలుగుదేశం కార్యకర్తని గొంతుకోసి చంపేశారు. అది మాచర్ల దగ్గర అనుకుంటా. ఎందుకు లేదు సెంగళూరు గారు ఫ్యాక్షన్? మీరు అడ్వకేట్ గా ఉన్నారు, మీ దగ్గరకు బోలెడు కేసులు వస్తా ఉంటాయి. అందులో వర్గ పోరాటాలు ఇక్కడ ఉన్నది మాచర్ల నియోజకవర్గం రాజమండ్రికి సంబంధించింది కాదు. సారీ, రాజమండ్రి కాదు, రాయలసీమకు సంబంధించింది కాదు. అది మాచర్ల అనేది మనకి ఉభయ గుంటూరు జిల్లాలు మొత్తం కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక వెంకటేష్ గారు, నేను అనేది మాచర్లలో ఒక సంఘటన జరిగింది, రాయలసీమలో ఒక సంఘటన జరిగింది. 2014-19 మధ్యలో నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఫ్యాక్షన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బహుశా నారాయణ రెడ్డి గారు భార్య ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు. ఆయన అత్యంత దారుణంగా చంపారు, ఆయనతో పాటు ఆయన అనుచరులను కూడా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో బ్రహ్మయ్య అనేటువంటి కార్యకర్తను మాచర్ల నియోజకవర్గం సంబంధించిన కార్యకర్త గొంతు కోసి చంపారు. ఆయన మాచర్ల గురిజాల ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదు. చంద్రబాబు గారు కూడా వెళ్ళి ఆయన అంత్యయాత్రలో పాల్గొన్నారు. ఫ్యాక్షన్ లేదని మీరు అనొద్దు. చాలా జరుగుతూ ఉన్నాయి హత్యలు. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది ఒకప్పుడు సినిమాల్లో చూసాం, అంతకు ముందు ప్రత్యక్షంగా చూసాం. కానీ నేడు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు. ఫ్యాక్షన్ అనేది అంతరించబడింది. ఫ్యాక్షన్ నాయకులు కూడా వారి వారి పరిస్థితులు, రాజకీయ ఆర్థిక అవసరాలు, లేకపోతే వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాయకులు చేసేది ఫ్యాక్షన్ అంటారండి. కార్యకర్తలు కింద ఉన్న వాళ్ళు కొట్టుకోవడం, చంపుకోవడం ఇది కాదు. ఒక వర్గానికి ఒక నాయకుడు ఉండి అతను ప్రత్యేకంగా ఫ్యాక్షన్ చేస్తూ బతికేవాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ కుటుంబాలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఫ్యాక్షన్ ఫ్యామిలీస్ అన్ని కనుమరుగైపోయినాయి, లేదా రాజకీయంగా ప్రొజెక్ట్ అవుతున్నారండి. వాళ్ళు రాజకీయంగా బాగా సెటిల్ అయ్యారు. అవుతున్నారు, వ్యాపారాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అందరూ చూసుకున్నారు. కానీ చంపదాము, చచ్చిపోదాం అనే కాన్సెప్ట్ అసలు ఆ కల్చర్ లేదు. ఆ కల్చర్ పోయి చాలా సంవత్సరాలు అయిందండి. చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కుందాము, లేకపోతే ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద భవంతులు విల్లాలో కట్టుకుందాము, ఆ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎవరు కత్తి పట్టుకొని భయంగా బతుకుదాం అనేది ఎవరు లేదు. అసలు లీడర్స్ లేరు, క్యాడర్ కూడా లేదు. ఇప్పుడు యుద్ధాలన్నీ సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అదే కదా సార్. ఇప్పుడు సోషల్ మీడియా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు 70 సీట్లలో పోటీ చేయాలి అని చెప్పేసి కసరత్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో, అలాగే వైజాగ్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతుంది. అయితే నారా లోకేష్ గారేమో మా నాన్నగారే అనుభవజ్ఞుడు కాబట్టి మా నాన్నగారే సీఎం అంటున్నారు. మరి 70 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారికి 70 సీట్లు ఇస్తే ఖచ్చితంగా 70 సీట్లలో ఆయన గెలుస్తారా? అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేస్తారు అనే దాని మీద కూడా కొంత ఆలోచించాల్సి మాట్లాడుకుంటారండి అధినేతలు. తప్పే ఉంది. మళ్ళీ వస్తాను మీ దగ్గర వెంకటేష్ గారు. మనతోటి మోహన్ రెడ్డి గారు.